ఏబిసిలలో అందరికంటే చిన్నవాడు ఎవరు అన్నాడు. ఇది వాడిచ్చిన క్వశ్చన్. ఈ ముగ్గురు పర్సన్స్లో స్మాలెస్ట్ ఓకే యంగెస్ట్ ఎవరు అన్నాడు, చిన్నవాడు ఎవరు అన్నాడు. ఓకే ఫస్ట్ స్టేట్మెంట్ ద్వారా ఏ మరియు బి యొక్క వయసుల మధ్య భేదం 3 సంవత్సరాలు. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఫస్ట్ వన్ ద్వారా ఏకి బికి మాత్రమే వాటి మధ్య ఏజ్ గ్యాప్ ఎంత అంటే 3 years అంట. కానీ ఏకి బికి ఎవరు పెద్ద, ఏ పెద్దనా బి పెద్దనా ఏమి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. కానీ ఇక్కడ ఏకి బికి ఈ ఇన్ఫర్మేషన్ ఆధారంగా ఈ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఆధారంగా ఎవరు చిన్నవాడో చెప్పగలుగుతున్నామా అంటే చెప్పలేకపోతున్నాం. ఎందుకు చెప్పలేకపోతున్నామంటే ఇక్కడ ఎవరు మిస్ అయ్యాడు, సి అనేవాడు మిస్ అయ్యాడు. ఈ ఏబిసిలో ముగ్గురు గురించి చెప్పగలగాలంటే ముగ్గురికి సంబంధించిన సమాచారం ఇచ్చిండాలి, అలా ఇవ్వలేదు. ఓకే ఫస్ట్ వన్ ద్వారా ఆన్సర్ చెప్పలేం. నెక్స్ట్ సెకండ్ స్టేట్మెంట్ ద్వారా ఏమైనా ఆన్సర్ చెప్పగలమా, చిన్నోడు ఎవరు అనేది చూద్దాం. సి కంటే ఏ 4 సంవత్సరాలు చిన్నవాడంట. సి అనేవాడు పెద్దవాడు. సి కంటే ఏ ఎన్ని సంవత్సరాలు చిన్నవాడు అంటే 4 సంవత్సరాలు చిన్నవాడంట. అంటే వీడు 10 years అయితే వీడు 6 years అవుతాడు. అలా 10 years 6 years. ఓకే దీని ద్వారా ఎవరు చిన్నవాడో చెప్పగలమా అంటే చెప్పలేం. ఎందుకు చెప్పలేమంటే ఇక్కడ ఎవరు మిస్ అయ్యాడంటే ఏ అనేవాడు మిస్ అయ్యాడు. ఇక్కడ ఎవరు మిస్ అయ్యాడు, ఏ అనేవాడు మిస్ అయ్యాడు. కాబట్టి దీని ద్వారా కూడా ఆన్సర్ చెప్పలేం. రెండూ రాంగ్ అయిందిగా, రెండూ రాంగ్ అయితే యాడ్ చేయాలి, మెర్జ్ చేయాలి. ఓకే రెండు మెర్జ్ చేస్తే ఈ రెండు ఇన్ఫర్మేషన్ ద్వారా ఉపయోగించేమని కనుక్కోగలమా అంటే ఇప్పుడు చూద్దాం. సి కన్నా ఎవరు చిన్నవాడు, ఏ చిన్నవాడు. సి కన్నా ఏ చిన్నవాడు ఎన్ని సంవత్సరాలు, 4 సంవత్సరాలు. ఇప్పుడు బి అనేవాడు ఎలా రావాలంటే బి అనేవాడు ఇక్కడ ఉండొచ్చు, ఇక్కడ ఉండొచ్చు. ఎందుకంటే ఏ బిలో ఎవరు పెద్ద ఎవరు చిన్న ఇంకేం ఇవ్వలేదు, ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. కానీ ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడం వల్ల వారిలో ఇచ్చిన క్వశ్చన్ ఏంది, అందరికన్నా చిన్నవాడు ఎవరు, దానికి ఆన్సర్ ఇంకా చేయలేకపోతున్నాం. ఎందుకు చేయలేకపోతున్నామంటే దీనికి ఆన్సర్ చేయాలని నీకు అడిషన్ ఇన్ఫర్మేషన్ కావాలి, ఇంకా అదనపు సమాచారం కావాలి. అదనపు సమాచారం ఉంటేనే దీనికి ఆన్సర్ మనం ఇవ్వగలం. ఆ అదనపు సమాచారం ఇవ్వలేదు కాబట్టి దీనికి ఆన్సర్ చెప్పలేకపోతున్నాము అనేది మన రైట్ ఆన్సర్. దేర్ఫోర్ మనం ఎన్నో ఆప్షన్ తీసుకోవాలంటే మనకు స్టార్టింగ్ ఇచ్చిన ఆప్షన్స్లో డి అనేది మన రైట్ ఆన్సర్ అవుతుంది.